హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి టైం అయితే మార్నింగ్ 4 అవుతుందన్నమాట. సో కార్తీక మాసం లాస్ట్ డే అన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి పోలిపాడ్యమి. ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా. సో ఈ వ్లాగ్తో మనకు కార్తీక మాసం అనే వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో మార్నింగే చుక్కలు ఉన్నప్పుడే మనము అది ఏమంటారు అరటి దున్నలో గంగ దీపం అనేసి వెలిగించుకోవాలి కదా. అందుకే ఇంకా మార్నింగే లేసేసాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కడప అయితే పూజిస్తున్నాను. కడప పూజించేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ తులసి దగ్గరనైతే మనమైతే ఆ గంగ దీపం అనేది వెలిగించుకుందాము. ఎలా ఏంటి అనేసి ప్రాసెస్ అయితే మొత్తం చూసేయండి. లేట్ అయిపోతున్నాయి కదా వ్లాగ్స్. ఇంక ఈ వ్లాగ్తో అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్రెష్గా వ్లాగ్స్ అయితే తీద్దామనేసి అనుకుంటున్నాను. అంటే కనీసం ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చినా ఏం కాదు. మరీ మొత్తం ఈజీగా ఒక 25 డేస్ అవుతుంది కదా మనకి ఇది వ్లాగ్ అనేది చేసి. లేట్ అయిపోయినాయి చాలా అసలు. ఇంక ఇక్కడైతే కడపతోటే ఇక మన వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు ఉడవడం అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కడప కడిగేసి బయట మొగ్గేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనము ఏంటి అనేసి అంటే ఇంకా పోలిపాడ్యమే కదా అనేసి రెగ్యులర్గా అయితే నేనైతే కడపకు పసుపు అనేది పెట్టాను. మళ్ళీ పడుకోబెట్టి ఇంకా నేను స్నానానికి అనేసి వెళ్ళినాక స్నానం చేసి వచ్చేసరికి మళ్ళీ లేచి డోర్ దగ్గర నిల్చుందనమాట. ఇంకా స్నానం చేసాక మళ్ళీ బెడ్ ఎలా ముట్టుకుంటామన్నట్టుగా సర్లే ఇంకా నాతో పాటే ఇంకా తనను ఉంచేసుకొని ఇంకా అదొకటి ఇదొకటి చేయమంటున్నా చేస్తుందనమాట. అన్ని అందిస్తూ ఉంది బంగారు తల్లి. పొద్దున్నే లేచింది తను. మళ్ళీ స్కూల్కి ఎలా వెళ్తుందో ఏమో తెలియదు అనుకున్నా, లేస్తుందో లేవదో అనుకున్నాను. కానీ మంచిగానే టైంకు లేచింది, రెడీ అయింది, వెళ్ళిందనమాట స్కూల్కి. సో ఫస్ట్ అయితే ఇక తులసి దగ్గరికి అన్ని కావాల్సినవన్నీ తీసుకొచ్చుకున్నాను. మానిపాప కూడా కొంచెం హెల్ప్ చేసింది నాకైతే. ఫస్ట్ ఇక్కడైతే కుబేర ముగ్గు అనేది వేస్తున్నాను. కంపల్సరీ పూజ చేసినప్పుడల్లా కుబేర ముగ్గు అయితే ఇక్కడ తులసి దగ్గరనైతే వేస్తున్నాను అనమాట నేను. కార్తీక మాసం కాబట్టి డైలీ తులసి దగ్గర కంపల్సరీ పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక వాటితో లాస్ట్ డే అనమాట. ఒక 2-3 డేస్ అయితే లేవడం అయితే కుదరలేదనమాట. లాస్ట్లోనే ముందు అన్నీ లేచాను, లాస్ట్లోనే ఒక 2-3 డేస్ అయితే కుదరలేదనమాట. ఇంకా మిగతా అన్ని డేస్ లేచాను. లేస్తానో లేవనో అనేసి అనుకున్నాను, కానీ మార్నింగే లేచి చుక్కలు ఉన్నప్పుడే తులసి దగ్గర దీపం ముట్టియడం అయితే చేశాను అనమాట ఈసారి. లాస్ట్ ఇయర్ ఏంటి అంటే మండేలో లేసేది, ఈసారి కంపల్సరీ మొత్తం లేద్దామనేసి అనుకొని లేసాను. ఒక పీరియడ్స్ టైంలో కొంచెం లేవడం కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇక పీరియడ్స్ టైంలో ఎట్లయినా మనం పూజ చేయం కాబట్టి కొంచెం లేవడం కూడా లేట్ అయిపోయింది అంతే. ఇంకా ఆ టైంలోనే అనమాట. ఇంక ఇక్కడ మనమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను తులసి దగ్గర. లేట్ ఎందుకు అయ్యాయి వ్లాగ్స్ అనేసి అంటే యాక్చువల్గా నేను అనుకున్నాను నార్మల్గానే కొంచెం వర్క్స్ వల్ల కొంచెం డిలే అయినాయి ఈ వ్లాగ్స్. కనీసం ఒక 1 వీక్లో అయినా నేను పోస్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. అనుకోకుండా నేనైతే ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట. అమ్మ వాళ్ళు కొంచెం బండి మించడి కింద పడిరనమాట. కొంచెం బాగానే దెబ్బలు తాకాయి. కొంచెం రెస్ట్ అనమాట. ఒక 1 మంత్ వరకు రెస్ట్. బోన్స్ అయితే ఫ్రాక్చర్ అయినాయి అనమాట. ఇద్దరికి రెస్ట్ అన్నారు. సో నేను ఒక 1 వీక్ ఉండేసి వద్దామన్నట్టుగా వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడైతే కొంచెం నెట్ ఉంటుంది, కాకపోతే స్లో ఉంటుంది. అందుకే ఇంకా పోస్ట్ చేయలేదు. ఇంకా నాకు అక్కడ వర్కే సరిపోయింది లేండి కొంచెం నాకు. ఇక వర్క్ వల్ల ఇంకా నాకు దానికి ఇంకా ఓపిక లేకుండే. అందుకే ఇంకా నేను బ్లాగ్స్ ఏం అసలు ఈ ఇంట్రెస్ట్ లేకుండే, అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఇంట్రెస్ట్ లేకుండే. అదే ఉండే కొంచెం టెన్షన్. సో దానివల్ల డిలే అయిపోయాయి అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వడం కాబట్టి, వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వడం కాబట్టి మనకు కొంచెం మూడు బాగాలేకుండా మాట్లాడలేం కదా అన్నట్టుగా ఇంకా మాట్లాడలేదు. తర్వాత వచ్చాకనైతే ఈ వ్లాగ్స్ అయితే ఎడిట్ చేసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. వచ్చాక కూడా కొంచెం టైం పట్టింది, ఎందుకంటే 1 వీక్ నేను ఇంట్లో లేను కాబట్టి కొంచెం ఇల్లంతా కొంచెం ఎట్లయినా ఆడవాళ్ళు ఉన్నదానికి మగవాళ్ళు ఉన్నదానికి తేడా ఉంటుంది కదా. కొంచెం ఆగమాగం ఉండే క్లీనింగ్ అని అదే సరిపోయింది. ఇంకా నాకు ఓపిక లేకుండే, అందుకే తీయలేదన్నమాట. సో ఈ రోజుతో అయితే మనకైతే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఇవైతే మల్లెపూలు అనమాట. రోజు మాని స్కూల్ దగ్గర నుంచి కంపల్సరీ రోజు తీసుకొస్తున్నా అండి ఫ్లవర్స్. మల్లెపూలు బాగా దొరుకుతున్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి. అందుకే ఇంకా నేనైతే మల్లెపూలు ఇలా దండ కట్టేసి తులసి దగ్గరనైతే వేశాను. అలాగే బంతిపూల మాల కూడా మొన్న తీసుకొచ్చాను. కార్తీక పున్నం మేము తర్వాత చేసుకున్నాం కదా మంగళవారం రోజు. సో ఆ రోజు తీసుకొచ్చినాయి కొన్ని ఉండే. ఇంకా దండ కట్టేసి ఇక్కడ తులసి దగ్గరనైతే వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా దర్వాజకి వేద్దాం అనేసి అనుకున్నాను, కానీ ఇంకా ఏమో తులసి దగ్గర వేద్దామనేసి వేసాను అనమాట. ఇంకా పూజ అయితే ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి చూసేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు.
ఇక నెక్స్ట్ అయితే తులసి పూజ అయిపోగానే తులసమ్మ దగ్గర ఇలా ఒకటి, దీన్ని ఏమంటారు, బేసిన్ అంటాం మేమైతే. ఆ బేసిన్ అనేది పెట్టేసి గిన్నె, అదే దాన్ని సరే ఏమంటారు, దీన్ని బేసిన్ అంటాం మేము. సో దాన్ని పెట్టేసి దాంట్లో ఆ నీళ్లు పోసేసి అదే గంగలాగా భావించాలన్నమాట. దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, రూపాయి కాయను కూడా వేయాలి. యాక్చువల్గా నేను రూపాయి కాయను మర్చిపోయాను అనమాట. ఇంకా చుట్టూ ఇలా గంధం పెట్టేసి చుట్టూ ఇట్లా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇష్టం అది, నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. అలా పెట్టేసి ఇంకా మనమైతే మన అరటి దొప్ప చూసారు కదా, ఇంతకుముందు చూపించాను. సో దాంట్లో మనం 33 పువ్వొత్తులు అయితే దీపం అయితే 33 పువ్వొత్తులతోటి దీపం అయితే వెలిగించాలన్నమాట. 11 11 11 చొప్పుల 3 దుక్కులు పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ పట్టాలనేసి, ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, మొత్తము ఆయిల్ పెట్టినా కూడా జారిపోతుంది అన్నట్టుగా కొంచెం హోల్ లాగా కొంచెం కిందికి కట్ చేశాను అనమాట. సో దాంట్లో ఆయిల్ కొంచెం ఉంటుంది, కొంచెం సేపు వెలుగుతాయి అన్నట్టుగా ఇలా వేసాను అనమాట. 3 చోట్ల 33 కాబట్టి 11 11 11 పెట్టేసి 3 దీపాలు అయితే వెలిగించాను అనమాట. ఎప్పుడైనా అలాగే వెలిగిస్తాను. సో ఇది వచ్చేసి పోలి స్వర్గం పోయేదన్నమాట. ఈ రోజుతోటి కంప్లీట్ అవుతుంది. అంటే మనం కార్తీక మాసం మొత్తం చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేసినా కూడా కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్యం కలుగుతుందన్నమాట. సో పోలి స్వర్గానికి పంపించడం అనమాట పోలిని. సో స్టోరీ ఉంటుందన్నమాట. పోలి పాడ్యమి రోజు కంపల్సరీ ఈ స్టోరీ అనేది మనము వినాలి. ఈ కథ అనేది ఏంటి అనేసానంటే, ఒక ఇంట్లో 5 కోడళ్ళు అత్త అన్నమాట. 5వ కోడలు పోలి అన్నమాట తన పేరు. సో ఆ 4 కోడళ్ళు అత్త మంచిగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు బాగా పూజలు చేసేవాళ్ళు. భక్తి అనేది ఉండేది కాదు అందరిలో మంచిగా పూజలు చేస్తారు వీళ్ళు అని మంచి పేరు రానికి, అలా ఏదో భక్తి లేకున్నా ఏదో ఆడంబరాలు అవన్నీ చేసేవాళ్ళు. సో పోలి అనేది పుట్టుకతోటే తనకైతే మనకు భక్తి అనేది ఉందన్నమాట తనకైతే. సో పోలి అంటే తనకు అత్తకు అనేది నచ్చకపోయేదన్నమాట. 4 కోడళ్ళతోటి మంచిగా ఉండేది తను, పోలితో మాత్రం మంచిగా ఉండకపోయేది. అన్ని పనులన్నీ పొద్దుటి నుంచి నైట్ వరకు, మార్నింగ్ నుంచి నైట్ వరకు తనకే పనులన్నీ చెప్పేదన్నమాట. వీళ్ళందరూ పూజలో నిమగ్నమై పూజలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఆ పూజలకు ఫలితం అయితే ఏముండదు. అంటే అది భక్తితో చేస్తే పూజ అవుతుంది అనమాట. భక్తితో చేయకుండా ఏదో ఆడంబరాలకు పోతే అది పూజకు ఆ ఫలితం అనేది ఉండదు అనమాట. సో పోలి మాత్రం నిష్టగా, అంటే నార్మల్గా ఏంటి అంటే తనకు పూజ చేయనికి చేయాలని ఉంది, కానీ అత్త చేయనిచ్చేది కాదనమాట. ఆ పూజకు సంబంధించినవి అన్నీ తనకు దొరకకుండా దాచేదంట. సో కానీ కార్తీక మాసంలో పూజ అనేది చేస్తే, కార్తీక మాసం 4 రోజులు పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. తను పోలి ఏంటి అనేసి అనంటే అత్తకు తెలియకుండా పూజ అనేది చేసేదన్నమాట. తను భక్తితో చేసేదన్నమాట. కొంచెం స్టోరీ నాకు చెప్పడం రావట్లేదు, కానీ యాక్చువల్గా స్టోరీ అది ఉంటుంది అనమాట. అత్త కోడళ్ళది స్టోరీ అనేది నిజంగా రియల్ లైఫ్లో కూడా అత్త కోడళ్ళు చాలా వరకు 99% అలాగే ఉన్నారు కదా. ఏ 1% మంచిగా ఉన్నారు, 99% వాళ్ళంటే వీళ్ళకి నచ్చదు, వీళ్ళంటే వాళ్ళకి నచ్చదు అనమాట. అలాగే ఉంది ప్రజెంట్ అయితే. సో అది స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నాకు చెప్పడం రాక నేను అలా చెప్పేసాను అనమాట. నాకు చెప్పొచ్చినట్టు మీకు చెప్పేశాను అనమాట. సో పోలి స్వర్గం, ఆ పూజలకు ఫలితం అయితే తనకు దక్కిందనమాట. పోలి ఆమె స్వర్గానికి వెళ్ళిందనమాట. వీళ్ళంతా వెళ్ళలేదు. సో ఇదనమాట. ఇంట్లో అంటే మనకు ఇక్కడ బయట అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మనము నదులకు వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే ఆ నదిలాగా అలా చేసేసుకొని నేనైతే ఇక్కడనే అరటి దొప్ప దీపం అయితే వెలిగించేసాను. 4 రోజుల పుణ్యం అనేది మనకు ఈరోజు చేస్తే వస్తుంది అనమాట. పోలి స్వర్గం పోవుట అనమాట. సో ఇది ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో శివుంది అయితే కార్తీక మాసం మొత్తం అయిపోయాక తీద్దాం అనేసి ఆ ఫోటో అయితే అలాగే ఉంచేసాను అనమాట నేనైతే. సో ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మానిపాప అయితే అలాగే ఉంది, పడుకుంటుందేమో అనేసి అనుకున్నాను కానీ పడుకోలే అనమాట. నేను అక్కడ చేసేటప్పుడు అక్కడ కూర్చుంది నాతో పాటు, ఇక్కడ ఇంట్లో పూజ అయ్యే వరకు కూడా ఇక్కడ కూర్చుంది అనమాట. సో నాకు మొత్తం పూజ అయిపోయేసరికి 6:30 ఏమో అయింది. ఆ తర్వాత మానిపాపని అయితే కాసేపు అయితే పడుకుందనమాట. నేను ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ అనమాట, బాక్స్ వాళ్ళకి పెట్టాలి కదా. సో మండే రోజు అనమాట, మండే రోజు అమావాస్య రోజు పోలిపాడ్యమి. సో మండే రోజు వచ్చింది ఈసారి. నెక్స్ట్ ఇంకా వాళ్ళకైతే చారు చేశాను ఇక్కడ, చారు అలాగే దోశ పిండి ఉండే అనమాట. దోశ పిండి ఇప్పుడు వాళ్ళకు దోశలు పోసిస్తే అదే టిఫిన్ అవుతుంది. ఇంకా కర్రీ అవన్నీ చేసేసి అయితే బాక్స్ పెట్టేయాలి వాళ్ళకు. అంటే ఈ కార్తీక మాసం 4 రోజులు మార్నింగ్ లేచాను కాబట్టి తొందరగా వర్క్ అయితే నాదైతే
కంప్లీట్ అయింది. అంటే మార్నింగ్ చేసే పనులన్నీ కొంచెం తొందరగా అయిపోయేదన్నమాట. నేను కూడా యాక్చువల్గా అయితే నార్మల్ డేస్లో వాళ్ళతో పాటే లేచేదాన్ని. 7కి అలా లేచేదాన్ని. ఇంకా హడావిడి అయ్యేదన్నమాట. 8:30 వరకు వీళ్ళకి అన్నీ రెడీ కావాలి, వెళ్ళిపోతారు కదా. సో ఇంకా ఈ కార్తీక మాసం మొత్తం మార్నింగ్ లేస్తున్నాను కాబట్టి పొద్దున్నే ఇంకా పూజ అయిపోగానే వీళ్ళకు బాక్సెస్ అన్నీ రెడీ చేస్తున్నాను. బాక్స్ కూడా పెట్టేశాను. ఏం కర్రీ చేశానో కూడా గుర్తులేదు, చాలా డేస్ తర్వాత కదా వ్లాగు ఇవ్వడం. సో ఇక్కడైతే పనామను పెట్టుకున్నాను అనమాట బోళ్ళకి. తనైతే రాలేదు ఇంకా. రోజు బయట పెడితే అటు సైడ్కు తోమేస్తుంది అనమాట. సో ఇదండి వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా ఇంట్లో వర్క్స్ వస్తాయి అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్.